ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ గురువాడి అనే పిల్లోడు ఉన్నాడు. ఇతను ఏం చేస్తాడంటే ఊర్లో అన్ని చోట్ల ఏపీ స్థాయిలో కానీ అన్ని చోట్ల ఇల్లులు కడుతుంటాడు. కానీ పిల్లనిచ్చే దిక్కు లేదు. ఇంత అందంగా చూడు, ఎంత అందంగా అద్భుతంగా ఇల్లు కడుతున్నాడు, కానీ పిల్లనివ్వట్లేదు. కారణం ఏంటంటే డబ్బులు లేదు. డబ్బులు లేకపోవడం వల్ల పిల్లనివ్వట్లేదు. ఇల్లు మాత్రం బాగానే కడుతున్నాడు, కానీ పిల్లనివ్వట్లేదు. ఈ విధంగా అంటే ఇక్కడ కళాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేవాడు ఒకరు, కొనేవారు ఒకరు. అమ్మేది ఎవరు, కొనేది ఎవరు? ఆ కొన్న భూమిని ఏం చేస్తున్నారు? వీళ్ళ ఇష్టానికి ఏ విధంగా గ్రామాలను కాంక్రీట్ దిబ్బగా మార్చడం గమనించవచ్చు. ఇప్పుడు ఈ మనిషి ఇంత అద్భుతంగా ఇల్లు కడతాడు, సాయంత్రం పోయి క్వార్టర్ మంది వేసుకొని నిద్రపోతాడు. అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు ఖతం అన్నట్లు. అందుకని ఇట్లాంటి వాళ్ళకి ఈ విధంగా భూమిని కాంక్రీట్ దిబ్బగా మార్చే బదులు ఒకసారి బట్టి పెడితే వీళ్ళ మనుగడ ఉంటుంది. ఈ విధంగా భూమిని కాంక్రీట్ దిబ్బగా మార్చే అవకాశం కూడా తప్పుద్ది అనమాట. వీళ్ళకేం కావాలి? వీళ్ళకు సాయంత్రం క్వార్టర్ కావాలి. అదేదో మనమే సారాయి బట్టి గ్రామాల్లో ఏర్పాటు చేసి ఈ కాంక్రీట్ దెబ్బగా మార్చే వీళ్ళకి ఏదైతే శక్తిని ఇస్తున్నారో వీళ్ళు ఆ శక్తిని సంహరించినట్లు కూడా అవుతుంది. అందుకని మన గ్రామ స్థాయిలో దేశీయ వాలి సారాయి బట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాం. మనము ఈ విధంగా చేయకపోతే వీళ్ళు సాయంత్రం ఒక క్వార్టర్ 400 రూపాయల క్వార్టర్ కోసము వీళ్ళు ఈ విధంగా భూమిని కాంక్రీట్ దెబ్బగా మార్చడం జరుగుతుంది. ఈ మార్చడం వలన అలాగని వాళ్ళకి ఏమైనా పిల్లనిస్తున్నారంటే అటు లేదు. అందుకని వీళ్ళకి ఉత్తమ మార్గం సారాయి బట్టలను పెట్టి అట్లా ఆదాయం కూడా వస్తుంది. ఈ విధంగా భూమిని కాంక్రీట్ దెబ్బగా మార్చే అవకాశం కూడా తప్పుద్ది. కాబట్టి మనము సారాయి బట్టీలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయబోతున్నాం. వారు ఎంతలావు అంతర్జాతీయ ఉగ్రవాదుల కొమ్ము కాసి ఎస్ఐ కావచ్చు, వాడు ఎవడ అడ్డం వచ్చినా కానీ ఈ విధానానికి అడ్డం వస్తే వాడు ఎంతటి వాడినైనా అంతు చూస్తామని ఈ సందర్భంగా తెలియజెప్తున్నాం.